ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో మనం సిద్ధపరచుకుందాం. ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభువుని ఆరాధించుటకు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ బిడ్డంగా ప్రభువా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారందరిని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమగాను ప్రభువా నీకు మహిమకరంగాను మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభువా ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. పాటల ద్వారా నేను మహింపచ్చుటకును, వాక్యం ద్వారా ప్రభువా మేము బలపరచబట్టకును దేవా మీరు కృప చూపించి నడిపించమని మీ కృపగల హస్తాలు ప్రభువా మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. మనకు ప్రత్యేకించబడిన వాక్యాన్ని బట్టి మన మధ్యలో నాశకత వచ్చి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 17 వరకు చదివి వినిపిస్తుంది. రెస్పాన్సివ్గా రీడ్ చేద్దాం. మనం ఈ సమయనందు మనకు ఏర్పాటు చేయబడిన దేవునికి వాక్య భాగం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 17 వచనం చదువుకుందాం. ఆఖరి వచనం మార్చి చదువుకుందాం. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేపడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి యుండుడి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులై యుండుడి. క్రియను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరిశుద్ధులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. దేవునికి వాక్యాన్ని దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రభువా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని గురించినటువంటి నిజానికి ఒక 3 అంశాలు ఏదైతే దేవుడు మన జీవితాల్లో ఆయన మనల్ని ఫ్రూట్ఫుల్గా చేయటానికి, లేదంటే ఫ్లరిషింగ్ లైఫ్ కదా, మరి ఈ సంవత్సరము ఫలభరితంగా ఉండాలని బహుశా మనం కోరుకుంటూ ఉంటాం, రైట్? గతించిన సంవత్సరాల కంటే ఎప్పుడు కూడా నూతన సంవత్సరము ఫలభరితంగా ఉండాలనుకుంటారా, సాడ్గా ఉండాలనుకుంటారా? కదా, ఫలభరితంగా ఉండాలనే కోరిక అందరికీ ఉంటుంది. అయితే ఫలభరితమైన జీవితం ఏ రకంగా సాధ్యం అనేటువంటిది మనం దేవుని వాక్యంలో మనం చూసుకున్నప్పుడు, ఆ ప్రిన్సిపల్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే మన జీవితాల్లో ఫ్లరిషింగ్ అనేటువంటిది మనం గమనించగలుగుతాం. గనుక మరి ఎటువంటి ప్రిన్సిపల్స్ దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నాడు అనేటువంటిది ఈ యొక్క వాక్య భాగంలో నుండి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. జార్జ్ కార్లిన్ అని ఆయన ఒక అమెరికన్ జర్నలిస్ట్. అయితే ఆయన ఒక ఆర్టికల్ రాశాడు, ద పారాడాక్స్ ఆఫ్ అవర్ టైం. అంటే మన సమయాల్లో ఉన్నటువంటి
వైవిధ్యపరమైనటువంటి, లేదంటే ఒకదానికి ఒకటి పరస్పరము విభిన్నమైన అని అంటాం. పారాడాక్స్ అంటే పరస్పరము విభిన్నమైనటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది గనక మనం గమనిస్తే, వీ హ్యావ్ టాలర్ బిల్డింగ్స్ బట్ షార్టర్ టెంపర్స్. అర్థమవుతుందా? బిల్డింగ్స్ ఎంత టాల్గా ఉన్నాయి ఈ రోజున? ఏమా బిల్డింగ్లేమో చాలా టాల్గా ఉన్నాయంట, కోపమేమో చాలా షార్ట్గా ఉందంట కదా. ఎక్కువ మందికి షార్ట్ టెంపర్, ఊరికనే కోపం వస్తుంది, రైట్? సో వైడర్ ఫ్రీవేస్ బట్ నారోవర్ వ్యూ పాయింట్స్ కదా. మనకి 6 లేన్ రోడ్స్ ఉన్నాయి, లేదంటే కొన్ని చోట్ల 8 లేన్ రోడ్స్, 12 లేన్ రోడ్స్ ఉన్నాయి. కానీ మన దృక్పథాలు మటుకి ఎప్పుడు కూడా సంకుచితమైనవే. వీ స్పెండ్ మోర్ బట్ హ్యావ్ లెస్. మనం ఖర్చు పెట్టేది ఎక్కువ, మన దగ్గర రాబడి తక్కువ. నిజానికి రాబడి కంటే ఖర్చు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఈ రోజుల్లో మొత్తానికి క్రెడిట్ కార్డులు వచ్చేసి, బ్యాంక్ లోన్స్ వచ్చేసి, గతంలో మనము బ్యాంక్ లోన్ల కొరకు వెంటపడే వాళ్ళం, ఈ రోజున బ్యాంకులు మన వెంట పడుతున్నారు. దేని కొరకు? లోన్ల కొరకు. కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా రాబడి కంటే ఖర్చు పెరిగిపోతుంది. అందుకనే ఎవరి జీవితంలో చూసినా కానీ అప్పు అనేటువంటి మాట ఎందుకు ఫ్రీక్వెంట్గా కనబడుతుంది? ఎందుకు మన జీవితాలు అప్పులు ఉంటున్నాయి? అప్పు అనేటువంటి మాట మన ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ని చూపిస్తూ ఉంది. ఇట్ షోస్ దట్ యు ఆర్ మిస్హ్యాండ్లింగ్ ద ఫైనాన్సెస్. దేవుడు నీకు ఇచ్చినటువంటి రాబడి చొప్పున గనక నువ్వు ఖర్చు పెట్టుకుంటే నీకు అప్పు ఎందుకు ఉంటుంది? సో అప్పు దేని బట్టి వచ్చింది? రాబడిని బట్టి రాలే, కోరికను బట్టి వచ్చింది. చెప్పండి, అప్పులు దేని బట్టి వస్తాయి? రాబడిని బట్టి రావు. రాబడిని బట్టి అయితే అసలు మనం అప్పు చేయటాన్ని తెగించాం. కానీ అప్పు దేని బట్టి చేస్తున్నాం? రాబడి బట్టి చేయట్లా, కోరికలను బట్టి చేస్తున్నాం. అందుకనే చాలాసార్లు ఫైనాన్సెస్ విషయంలో వీఆర్ నాట్ హ్యావింగ్ ఎ టెస్ట్ మనీ. సరైనటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండట్లేదు. జాగ్రత్త, ఫైనాన్సెస్లో కూడా యూ నీడ్ టు మెయింటైన్ రైట్ టెస్ట్ మనీ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నీ ఫైనాన్సెస్ విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి మనం ఇష్టానుసారంగా మన డబ్బులు మనకి తోచిన విధంగా, మనకి ఆశల అనుగుణంగా ఖర్చు పెట్టమనేటువంటిది దేవుడు దాన్ని ఆయన ఇష్టపడడు. దాని విషయంలో లెక్క అడుగుతాడు. కాబట్టి నేను అంటున్నాడు, వీ స్పెండ్ మోర్ బట్ హ్యావ్ లెస్. మనం ఎప్పుడు కూడా ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నాం. వీ బై మోర్ బట్ ఎంజాయ్ లెస్. ఈరోజు నేను అనుకుంటాను మనకున్నటువంటి గ్యాడ్జెట్స్ ఇంకెవరికీ లేవు కదా. గతంలో ఇంటికి ఒక ఎస్టీడీ ఫోన్ ఉంటే ఈరోజు వ్యక్తికి ఒక సెల్ ఫోన్ ఉంది. మాట్లాడరే, అవునా? ఆ రోజుల్లో అసలు ఇంట్లో ఎస్టీడీ ఫోన్ ఉంటే పెద్ద లగ్జరీ. లేదంటే మనం బయట రోడ్డు మీదకి వెళ్ళి, మీకు గుర్తుందా, ఎస్టీడీ బూతుల్లోకి వెళ్ళి ఫోనులు చేసి, కొంతమందికి ఇంకా గుర్తుంది ఆ రోజులు కదా. సో ఈ రోజున మనకి ఎటువంటి సౌలభ్యం వచ్చింది? ప్రతి వ్యక్తికి ఇంట్లో నలుగురుంటే నలుగురికి 4 సెల్ ఫోన్లు, రైట్? అంటే ఈ రోజున వీ హ్యావ్ సో మెనీ గ్యాడ్జెట్స్ బట్ దెర్ ఈస్ నో జాయ్ ఇన్ లైఫ్. మరి ఎంతగా మనకి టెక్నాలజీ పెరుగుతున్నా, ఎంతగా మనకి సౌకర్యాలు పెరుగుతున్నా ఎందుకు మనిషి జీవితంలో సంతోషం లేదు? అది మనం అడగాల్సినటువంటి ప్రశ్న. వీ హ్యావ్ బిగ్గర్ హౌసెస్ బట్ స్మాలర్ ఫ్యామిలీస్. మన ఇళ్ళు మట్టికి చాలా పెద్ద పెద్దగా ఉంటున్నాయి, కానీ కుటుంబాల మట్టికి చాలా కుచించుకుపోతున్నాయి కదా. ఈరోజు ఎవరు పట్టినా 3 బెడ్రూమ్ హౌస్ అంటున్నారు. ఏమా 3 BHK, అసలు 1 BHK, ఇప్పుడు 2 BHK కూడా మనకి ఆనట్ల. ఇప్పుడు ఎవరు పట్టినా దేని కొరకు వస్తున్నారు? 3 BHK కదా. అది అవసరం అయిపోయింది. ఈ రోజున 3 BHK ఎవరో లగ్జరీ అంటలేదు. కారణం ఏంటి? మీకు ఒక బెడ్రూమ్ కావాలి, మీ పిల్లలకు ఒక బెడ్రూమ్ కావాలి, గెస్ట్ వస్తే ఒక బెడ్రూమ్ కావాలి. సో ఆబ్వియస్గా ఇళ్ళు ఎట్లాగా కనబడుతున్నాయి మనకి? ఏమో చెప్పండి, చిన్నప్పటికంటే ఇప్పుడు ఇళ్ళు పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా? నేను అనుకుంటాను అప్పుడు ఇళ్ళు చిన్నగా ఉండేవి కానీ కుటుంబాలు పెద్దగా ఉండేవి. హలో, నాతో పాటు ఉన్నారు లేదా?
ఏ కాలంలోనో ఆ రోజున ఇళ్ళు ఎట్లా ఉండేవమ్మా, కానీ కుటుంబాలు ఎట్లా ఉండేవి, ఎంత క్లోజ్గా ఉండేవి, రిలేషన్షిప్స్ ఎట్లాగా ఉండేవి. ఈ రోజున ఇళ్ళు పెద్దగా ఉన్నాయి కానీ ఇళ్లలో కుటుంబాలు లేవు. పోనీ బయట కుటుంబాల సంగతి వదిలిపెట్టేయండి, కుటుంబంలోనే భర్తకి సంబంధం ఉండదు, భార్యకి సంబంధం ఉండదు, పిల్లలకి సంబంధం ఉండదు. ఎవరి రూముల్లో, ఎవరి పనులు, ఎవరి సెల్ ఫోనుల్లో వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. అవునంటారా కాదంటారా? సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే ఇళ్ల సైజు పెరుగుతుంది కానీ కుటుంబాలు మటుకి కుచించుకుపోతున్నాయి. వీ హ్యావ్ మోర్ డిగ్రీస్ బట్ లెస్ కామన్ సెన్స్. ఈరోజు చదివేవాళ్ళు పెరిగిపోతున్నారు. ఏమా, ఒకప్పుడు పిహెచ్డి అంటే చాలా తక్కువ మంది చేసేటోడు. ఈరోజు పిహెచ్డీలు, ఎంటెక్లు, బీటెక్లు ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. అవునా కదా? అసలు చదువుకు చెవుడు పట్టించుకోవట్లే. అంటే అంతలావరూ చదివేస్తున్నాం మనం, అంతమంది చదివేస్తున్నాం. కానీ చదువు పెరుగుతుంది కానీ కామన్ సెన్స్ తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా కనీసం కామన్ సెన్స్ ఉపయోగించకుండా జీవించేస్తా ఉన్నాం కదా. ఒక ఆయన అంటాడు, ఎడ్యుకేషన్ హ్యాస్ గివెన్ ఇంప్రూవ్డ్ మీన్స్ ఫర్ డిస్ట్రక్షన్ అన్నాడు. చదివేస్తే ఏమైందమ్మా, ఒకడు రైలు పట్టాల దగ్గర నట్లు బోర్డులు దొంగతనం చేస్తుంటే పాపం ఆ ఊరు వాళ్ళు వాడిని ఉద్ధరిద్దామని చెప్పి అనుకున్నారంట. అరే వీడిని ఉద్ధరించాలంటే మంచి యూనివర్సిటీకి పంపించి, ద బెస్ట్ యూనివర్సిటీకి పంపించి, ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తే వీడి జీవితం ఏమవుతుంది, సంస్కరణ అవుతుంది. సంస్కరణ ఏమవుతుంది, సంస్కరణ అవుతుందని పాపం వాడిని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించి అక్కడ మంచి ఇంజనీరింగ్ డిగ్రీ వాడు సంపాదించిన తర్వాత వెనక్కి తిరిగి వస్తే, అరే వీడికి ఎటువంటి ఉద్యోగం ఇద్దాం, వీడు మంచి యూనివర్సిటీలో బాగా చదువుకున్నాడు కదా అని చెప్పి వీడికి రైల్వే మినిస్టర్ జాబ్ ఇచ్చారంట. ఏ జాబ్ ఇచ్చారు? ఒకరోజు ఉదయం లేసేటప్పటికి విశాఖపట్నం అనకాపల్లి మధ్యన రైల్వే ట్రాక్ ఎగిరిపోయిందంట. నట్లు బోర్డులు దొంగతనం చేసేవాడిని తీసుకెళ్ళి వాడికి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఇస్తే వాడు ఏం చేశాడమ్మా, వాడు తెలివితేటలతో ట్రాక్నే లేపేశాడు. కాబట్టి దోస్ ఆర్ ద డేస్ వీఆర్ లివింగ్ ఇన్. ఈరోజు ఏమవుతుందమ్మా, డిగ్రీలు పెరుగుతున్నాయి కానీ కామన్ సెన్స్ ఉండట్లేదు. మోర్ నాలెడ్జ్ బట్ లెస్ జడ్జ్మెంట్. మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది, చాలా విషయాల గురించినటువంటి అవగాహన ఉంది. కారణం ఏంటంటే ఇదంతా ఏదో మనం సంపాదించి కాదు, గూగుల్ మహిమ. ఏది పట్టినా గూగుల్లోకి వెళ్తున్నాం, గూగుల్లోకి వెళ్ళంగానే మనకు కావలసినటువంటి సమాధానం వచ్చేస్తుంది, మనకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. వంటలు మొదలుకొని కాదేది గూగుల్కి అనర్హం. అవునా కదా? అసలు గూగుల్లో దొరకంది ఏమీ లేదు. సో యూ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్, సో మచ్ ఇన్ఫర్మేషన్, కానీ వివేచన లేదు, వివేకం లేదు, ఆ వాల్యూ జడ్జిమెంట్స్ లేవు. మోర్ ఎక్స్పర్ట్స్ బట్ మోర్ ప్రాబ్లమ్స్. ఈరోజు ఎక్స్పర్ట్లు పెరిగిపోయారు కదా. ఇండివిజువల్ ఏరియాలో దేనికి తగినటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళకు ఉన్నారు, కానీ ప్రాబ్లమ్స్ తగ్గినాయా ఏమా? ప్రాబ్లమ్స్ పెరిగినాయా, ప్రాబ్లమ్స్ తగ్గినాయా? సో టెక్నాలజీ పెరిగే కొద్దీ, ఎక్స్పర్ట్స్ పెరిగే కొద్దీ, నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఏమైతుంది, ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? సో మోర్ మెడిసిన్స్ బట్ లెస్ వెల్నెస్. నేను అనుకుంటాను మన తరంలో ఉన్నటువంటి మెడికల్ నాలెడ్జ్ ఇంకా ఏ తరంలో కూడా లేదు. అవునా? నేను అంటాను చాలాసార్లు, ఇది లవదోకియా సంఘం కదా. 7 సంఘాలు ఏ సంఘం మంది? చాలా గొప్ప సంఘం. ఏ సంఘం? లవదోకియా సంఘం. లవదోకియా సంఘంలో ఉన్నటువంటి మెడికల్ ఎక్స్పర్టీసు ఇంకా ఏ సంఘకాలంలో కూడా లేదు, 7 సంఘాల చరిత్రలో. కానీ ఇప్పుడు మెడిసిన్స్తో పాటు ఏం పెరిగిపోతున్నాయి? రోగాలు పెరిగిపోతున్నాయి. అరే మరి ఇంత మెడిసిన్స్ ఉంటే మనకి, మరి ఇంతమంది డాక్టర్లు ఉంటే మరి రోగాలు తగ్గాలి కదా. మరి రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి చూసారా? వీ హ్యావ్ యాడెడ్ ఇయర్స్ టు లైఫ్ బట్ నాట్ లైఫ్ టు ద ఇయర్స్.
ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరాలు యాడ్ చేసుకుంటున్నారు కానీ జీవితాలు యాడ్ చేయట్లే. ఏమ్మా, సంవత్సరాలు యాడ్ చేయటం వేరు, అవునా? 2024 పోయింది, 2025 వచ్చింది, రేపు పొద్దున్న 2025 పోద్ది, 2026. సో దేన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం? సంవత్సరం గడుచుండగా సంవత్సరాలు యాడ్ అవుతున్నా కానీ సంవత్సరంలో ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగట్లేదు. ఏమా, 24 కంటే 25లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిందా తగ్గిందా? అప్పుడే ఉంది పాస్ గారు, ఇప్పుడేగా మొదలైంది. కానీ మనకు అర్థమైపోద్ది, డైరెక్షన్ అర్థమవుతుందా లేదా? 24 కంటే ఇప్పుడు 25 క్వాలిటీ పెరుగుతుందా, క్వాలిటీ తగ్గుతుందా? సో దాని అర్థం ఏంటి? మనం సంవత్సరాలు యాడ్ చేస్తున్నాం కానీ ఆ సంవత్సరాల్లో జీవితాలు కనుమరుగైపోతున్నాయి. We conquered outer space but not inner space. ఈరోజు మనం మార్స్ మీదకి ఉపగ్రహాలు పంపించగలుగుతున్నాం. ఆ మాటకు వస్తే రేపో మాపో మార్స్ మీద అడుగుపెట్టి మార్స్ మీద కూడా ఇల్లు కట్టాలి అనేటువంటి ఔటర్ స్పేస్ ని మన గుప్పిట్లోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఈరోజు మానవునికి సంభవిస్తుంది. కానీ నీ లోపల నీ హృదయాన్ని స్వాధీనం చేసుకోవటం నీకు చేత కావట్లేదు. యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద ఔటర్ స్పేస్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఓన్ లైఫ్ కదా. మనిషి ఈ రోజున అన్ని చేయగలుగుతున్నాడు కానీ ఒక మనిషిలాగా భూమి మీద నడవలేకపోతున్నాడు. మనం అన్ని చేయగలుగుతున్నాం, టెక్నాలజీ ఉపయోగించి చాలా చేస్తున్నాం, కానీ ఒక మనిషిలాగా భూమి మీద బతకలేకపోతున్నాం. జీవితాన్ని, హృదయాన్ని, మన ఆలోచనల్ని, మన కోరికల్ని, మన స్వభావాల్ని మనము స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నాం. We cleaned up the air but polluted the soul. కదా, ఇప్పుడంతా గ్రీన్. ఏంటది? గ్రీన్ లైఫ్. ఎక్కడ పట్టినా ఏంటమ్మా? గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ లైఫ్. తర్వాత ఎకో సిస్టమ్, ఎకలాజికల్. పర్యావరణం నడుస్తుంది కానీ జీవితాల్లో పట్టిన మలినం తొలగట్లేదే. ఏది ఇంపార్టెంట్ అమ్మా? ఏది ఇంపార్టెంట్? పర్యావరణం శుభ్రంగా ఉండాలా, నీ జీవితం శుభ్రంగా ఉండాలా? పర్యావరణం శుభ్రంగా ఉండాలా, నీ హృదయం శుభ్రంగా ఉండాలా? ఏది నీ జీవితానికి మేలైనది? కానీ ఈరోజు మానవుని యొక్క ఎంఫసిస్ ఏంటి? పర్యావరణాన్ని బాగు చేస్తున్నాడు కానీ హృదయము భయంకరంగా ఉంది. We plan more but accomplish less. అద్భుతంగా ప్లానింగ్లు చేస్తాం, ఏమంటారు, ఆశల సౌధాలు కట్టేస్తాం, రైట్? సౌధాలు కట్టేస్తాం, మేడలు కట్టేస్తాం. ఏది? కోరికల మేడలు. కానీ వాటిని ఆచరణలోకి వచ్చేటప్పటికి ఎన్ని మనం సాధించగలుగుతున్నాం? There are days of 2 incomes but more diverse. ఈరోజు భార్యాభర్తలు కలిసి ఉద్యోగాలు చేస్తున్నటువంటి దినాలు, కానీ డివోర్స్ రేట్ ఎందుకు పెరిగిపోతుంది? ఎందుకు భార్యాభర్తలు సఖ్యతతో జీవించలేకపోతున్నారు? ఒక ఇంటిలో సమాధానంతో ఎందుకు బతకలేకపోతున్నారు? ఇన్కమ్ తక్కువయ్యా? కాదే, భలే గొప్ప చెప్పుకుంటాం. ఇద్దరికి గవర్నమెంట్ జాబ్స్ అండి, ఏం చేసుకోవడానికి? ఏమ్మా, ఇద్దరికి ప్యాకేజ్ ఎంత? ఇద్దరు కలిపి ప్యాకేజ్ ఎంత? ఏం చేసుకోవడానికి? ఇంట్లో సంతోషం ఉందా? ఇంట్లో నెమ్మది ఉందా? ఇంట్లో సమాధానం ఉందా? ఆ ఫ్యాన్సియర్ హౌసెస్ బట్ బ్రోకెన్ హోమ్స్ కదా. అద్భుతమైన ఇల్లు కడుతున్నాం కానీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం సాధిస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? మన జీవితం ద్వారా నిజంగానే మనం ఫ్లరిష్ అవుతున్నామా?
ఇదిగో ఈ చదువు చదవటం వల్ల నా భవిష్యత్తు ఫ్లరిష్ అవుతుంది, ఈ ఉద్యోగం చేయటం వల్ల నా భవిష్యత్తు ఫ్లరిష్ అవుతుంది, ఈ రకమైన ఇల్లు కట్టుకోవటం వల్ల నాకు ఫ్లరిష్ అవుతుంది, ఈ రకమైనటువంటి ప్యాకేజ్ నేను సంపాదించడాన్ని బట్టి నా జీవితం ఫ్లరిష్ అవుతుంది అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నిజానికి అవి ఏవి కూడా నీ జీవితంలో అభివృద్ధి కలగజేయటం లేదో. నువ్వు దేని కొరకైతే తాపత్రయపడుతున్నావో, ఏదైతే నీ జీవితంలో సాధించాలని నీ జీవితాన్ని అంత వెచ్చించి నువ్వు ఖర్చు పెడుతున్నావో, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ యువర్ లైఫ్ ఫ్లరిషింగ్ ఆర్ ఈజ్ యువర్ లైఫ్ డికేయింగ్? నీ జీవితం అభివృద్ధి చెందుతుందా, నీ జీవితం కూపానికి వెళ్ళిపోతుందా, నాశన కూపానికి వెళ్ళిపోతుందా? ఏం సాధిస్తున్నావు లైఫ్లో? సో ఆబ్వియస్ గా మనం అర్థం చేసుకోవాల్సింది, ఫలభరితమైనటువంటి జీవితం ఈ లోకంలో నువ్వు సంపాదించాలని బట్టి రాదు. ఫలభరితమైనటువంటి జీవితం ఈ లోకంలో నువ్వు సాధించే వాటిని బట్టి రాదు. ఫలభరితమైనటువంటి జీవితం నిజంగా దేవుని బట్టే వస్తుంది. ఇఫ్ యు వాంట్ యువర్ లైఫ్ టు బి ఫ్రూట్ఫుల్ అపార్ట్ ఫ్రమ్ గాడ్, యువర్ లైఫ్ కెన్ నెవర్ బి ఫ్రూట్ఫుల్. ప్రాబ్లం ఏంటంటే మనం దేవుని వదిలిపెట్టి ఈ లోకంలో మనకు తోచినటువంటి విధానాల్లో మన జీవితాలు ఫలసాయం పొందుకోవాలని, అభివృద్ధి చెందాలని మనం తాపత్రయపడుతున్నాం. నిజానికి మన జీవితం ముగించేటప్పటికి మనకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? మనం ఏదైతే మన జీవితానికి అభివృద్ధి కలగజేస్తుంది, మన జీవితం అంతా వెచ్చించి దేని కొరకైతే మనం ఆరాటపడ్డామో, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ స్పాయిల్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని అది పాడు చేసింది. నీ జీవితానికి అభివృద్ధి ఇవ్వటం కాదు కదా, చివరికి నీ జీవితం పనికి రాకుండా పోతా ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమి సాధించాం, ఏమి మనం పొందుకున్నామంటే దెర్ ఈస్ నథింగ్ టు షో. కారణం ఏంటంటే ఒక బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం మిస్ అవుతున్నాం. ఈ లోకము ఎప్పుడు కూడా మన జీవితాలకు అభివృద్ధి తీసుకొని రాదమ్మా. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు ఎప్పుడు కూడా మన జీవితాల్ని ఫలభరితంగా చేయలేవు. మన జీవితాలు నిజంగా అభివృద్ధి బాటలోకి వెళ్ళాలంటే, నిజంగా మన జీవితాలు ఫ్లరిష్ అవ్వాలంటే, నిజంగా మన జీవితాలు ఫలభరితంగా అవి కొనసాగాలంటే దేవుని తప్పితే అపార్ట్ ఫ్రమ్ గాడ్ యువర్ లైఫ్స్ కెన్ నెవర్ బి ఫ్రూట్ఫుల్. అందుకనే ఈ లోకంలో మనం చాలా సాధిస్తున్నాం, చాలా మనం పొందుకుంటున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవి మన జీవితానికి పనికిరాని విషయాలుగా అయిపోయినాయి. మన జీవితాలు ఫ్లరిష్ అవటంకు పోగా మన జీవితాలు డికే అయిపోతున్నాయి. అందుకే రోజు రోజుకి, సంవత్సరానికి మన జీవితాలు అభివృద్ధి చెందట్లేదమ్మా, మన జీవితాలు క్షీణించిపోతున్నాయి. కారణం ఏంటంటే మనము దేని పట్టయితే మనము అభివృద్ధి పొందాలనుకుంటున్నామో అవి నీ జీవితానికి నిజానికి అభివృద్ధి ఇచ్చేటువంటి అంశాలు కాదు. కానీ నీ జీవితం అంతా కూడా వాటి కొరకు ఆరాటపడి నీ జీవితాన్ని, నీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం. పేతురు గారు ఇక్కడ పత్రిక రాస్తా ఉన్నప్పుడు నిజంగా ఫ్లరిషింగ్ లైఫ్, అభివృద్ధి పొందేటువంటి జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు ఆదామని కలగజేసిన తర్వాత ఏమన్నాడమ్మా? ఎట్లాగా ఆయన వారిని ఆశీర్వదించాడు? ఫస్ట్ మాట ఏమన్నాడు అంటే ఫలింపు అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడో కోరుకోవట్లేదా? చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడిని నమ్ముకోగానే మన జీవితాలు సన్యాసులో తయారవుతాయి అనుకుంటారు. అందుకే చాలా మంది దేవుని దగ్గర రావడానికి ఇష్టపడరు కదా. కారణం ఏంటి? దేవుని దగ్గరికి వస్తే అన్నీ వదిలిపెట్టుకోవాలంట. అమ్మ నువ్వు అన్నీ వదిలిపెట్టుకోకర్లా, పాపం వదిలిపెట్టుకుంటే చాలు. నా మాట మీకు అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం సన్యాస జీవితం కాదు. నువ్వు దేవుడిని అసలు దేవుడు నిన్ను పుట్టించినప్పుడే, దేవుడు నిన్ను కలగజేసినప్పుడే నువ్వు ఫలించాలని, నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ప్రభు ముందుగా ఆయన అనేవాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. అంటే ఈ మాటలు మనం ఎక్కడ వింటాం? ఇది ప్రాస్పరిటీ గాస్పెల్ అనుకుంటాం. ఒరే ప్రాస్పరిటీ గాస్పెల్ కాదు ఆయన. ఇన్ ట్రూ గాస్పెల్ గాడ్ హ్యాస్ పుట్ ఫ్లరిషింగ్ యాజ్ వెల్ యాజ్ బ్లెస్సింగ్ ఇన్ హ్యూమన్ లైఫ్.
దేవుడు మానవుని పుట్టించినప్పుడు, దేవుడు మానవుని కలగజేసినప్పుడు ఆయన ఫలించే జీవితం కావాలని కోరుకున్నాడు. అందుకనే తోటలో ఆయన ఒక్క చెట్టును పెట్టాడా, అనేకమైన చెట్లు పెట్టాడా? తినొద్దు అన్నది ఎన్ని ఫలాలమ్మా కదా. మనం చాలాసార్లు దేని మ్యాగ్నిఫై చేస్తాం? ఇది తినొద్దన్నాడండి, తినొద్దన్నాడు కదా. డాక్టర్ గారు తినొద్దన్నాడు. ఏం తినొద్దన్నాడు? నన్ను షుగర్ తినొద్దన్నాడు. ఎందుకు? కావాల్సినంత షుగర్ నాకు ఉంది కాబట్టి ఏమన్నాడు? షుగర్ తినదు. మిగతా తినగలిగే ఉన్నాయా? కానీ జీవితం అంతా విచారం. ఏం తినకూడదు? నేను షుగర్ తినకూడదండి, నేను స్వీట్ సరే పోతే మిగతా తినవాయాను. తినేవి ఎన్ని ఉన్నాయి? తినేవి ఉన్నాయా లేదా? కానీ జీవితం అంతా ఏ ఫోకస్? ఏ తినాలనిపిస్తుంది? నీకు షుగర్ వచ్చింది, నోరు కట్టుకొని బతకలేవా? మరి అదే స్వీట్ తింటావు. బుద్ధి జ్ఞానం లేదు నీకు. మాట్లాడేంటమ్మా? ఒక్కడ తినకుండా నువ్వు బతకలేవు నువ్వు. మళ్ళీ పాస్టర్ గారు షుగర్ పెరిగిపోయిందండి, ఏం చేయమంటారండి? ఆయన తినొద్దు అన్నాడు, ఒక్కడ తినొద్దు అన్నాడు. తినేవి ఉన్నాయా? మరి అవి తినొచ్చు కదా. పాపం అంటే ఇదేనమ్మా. అసలు మనకి ఎట్లా ఫీల్ అవుతామంటే ఇంకా అదొకటే జీవితం, ఇంకా షుగరే నా జీవితం. అదొక్కడ కనుక తినకపోతే ఏం మిగతా లేవా? కారం తిను. షుగర్కి ఆపోజిట్ ఏంటమ్మా? కారం తిను. మళ్ళీ అది కూడా ప్రాబ్లం. ఏసీటీ ఏం పాస్టర్ గారు. See, there are other things. See, మానవ జీవితం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడు ఆయన ఏం చేయొద్దన్నాడు? పాపం చేయొద్దన్నాడు. కానీ చేయగలను ఎన్నున్నాయి? మరి మిగతావి చేస్తే నీకు అభివృద్ధి రాదా? నీకు విస్తరణ రాదా? నీకు ఆశీర్వాదం రాదా? ఏదో ఒకటి చేయొద్దన్నాడు దేవుడు. మరి జీవితం అంతా దాని కొరకే తాపత్రయపడతావు ఎందుకు? అదొకటి వదిలేరాదు. మళ్ళీ దొంగచాటుగా షుగర్ తిని షుగర్ పెంచుకోవడం ఎందుకు? ఆశతో షుగర్ తిని షుగర్ పెంచుకోవడం ఎందుకు? అది ఎవరి ప్రాబ్లం ఇప్పుడు? ఏంటో నాకు చిన్న వయసు షుగర్ వచ్చేసింది పాస్టర్ గారు. బహుశా దేవుడు నేను క్రమశిక్షణ చేయడానికి షుగర్ ఇస్తే ఇప్పుడు క్రమశిక్షణ లేకుండా ఏం చేస్తున్నాం? ఇష్టానుసారంగా తింటున్నాం. అంటే నువ్వు పాఠం నేర్చుకోలే. యు డి నాట్ లెర్న్ యువర్ లెసన్. సెల్ఫ్ కంట్రోల్ నేర్పించడానికి దేవుడు షుగర్ తీసుకొచ్చాడేమో. ఆ మాట మీకు అర్థం? సెల్ఫ్ కంట్రోల్ నేర్పించడానికి దేవుడు లేని కంట్రోల్ లేదు కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ కోసం దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు సెల్ఫ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయాలా, లేదు నువ్వు షుగర్ తినాలా, షుగర్ పెంచుకోవాలా? అందుకే మిమ్మల్ని ఎవరికన్నా నన్ను అనుకుంటున్నానమ్మా. మీకేం బాధ? మీకు ఎవరికైనా షుగర్ ఉందో చెప్పండి. నాకే కదా షుగర్ ఉంది. ఇప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన ఎవరు? నేనే కదా. నాకు నేనే చెప్పుకుంటున్నా, మీకేం బాధ? నా మాట మీకు అర్థమవుతుందా? సో దేవుడు చెయ్యొద్దందు ఒకటేనమ్మా. చెయ్యొద్దన్న స్థానంలో చేయగలి ఇంకా బోల్డ్ ఉన్నాయి, వాటిని చెయ్యండి. అంతేగాని ఇంకా జీవితం అంతా ఇంకా ఏమీ లేనట్టు ఆ ఒక్కదాని దేవుడు వదిలిపెట్టమంటే ఆ ఒక్కదాని కొరకు తాపత్రయపడి జీవితాన్ని ఎందుకు చెడగొట్టుకోవాలి? వై షుడ్ యు స్పాయిల్ యువర్ లైఫ్? వై డోంట్ యు లీవ్ దట్ వన్ అండ్ హ్యాంగ్ ఆన్ టు అదర్ థింగ్స్? కాబట్టి ఫలింప చేయటం అనేటువంటి దేవుని ప్రణాళికలో ఉంది. మానవుని కలగజేసినప్పుడే పాపం అనేటువంటిది ఈ లోకంలోకి రాకముందే దేవుని ప్రణాళికలో మానవుడు అభివృద్ధి చెందటం అనేటువంటిది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. మరి ఇటువంటి ఫలభరితమైన జీవితం మనకి ఎప్పుడు సాధ్యమవుతుందంటే పేతురు గారు ఈ 3 వచనాల్లో కూడా 3 విషయాలు చాలా అద్భుతంగా చెప్పాడు. 13వ వచనంలో అంటాడు ఫిక్స్ యువర్ ఐస్ అండ్ హోప్. నిజానికి ఫిక్స్ యువర్ మైండ్ అంటాడు. ముందు నీ మైండ్ని నిలకడగా తెచ్చుకో. కారణం ఏంటంటే మనసుకున్న ప్రాబ్లం, మనసా తుళ్ళిపడకే, ఇటు అటు పోమాకే. మనకున్న ప్రాబ్లం చెప్పండి, మనసుతో ఉన్నాగా. మనసు కుదురుగా ఉంటే జీవితం కుదురుగా ఉంటుందమ్మా. జీవితం ఎందుకు కుదురుగా లేదంటే చెప్పండి, జీవితం ఎందుకు కుదురలేదు? స్టెబిలిటీ ఎందుకు లేదు లైఫ్లో? వాడు మనసు కుదురలేదు. ఈరోజు ఒకటి అంటాడు, మళ్ళీ రేపు ఇంకోటి అంటాడు, ఎల్లుండి ఇంకోటి అంటాడు. అరే నువ్వు నేను నీకు చెప్పినావు కదా అంటే అది అప్పుడు అంటే వీడికి కుదురలేదు.
సో ఆబ్వియస్గా నీ జీవితంలో కుదురనేటువంటిది రావాలంటే యూ నీడ్ టు ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ సంథింగ్. అందుకే పేతురు గారు అంటున్నాడు, ఫిక్స్ యువర్ హోప్, ఫిక్స్ యువర్ మైండ్, కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగుండుడి. రెండో విషయం అంటున్నాడు, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. మూడోది అంటున్నాడు, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. అంటే మన జీవితాల్లో ఫలభరితమైన జీవితం మనం సంపాదించడానికి, లేదంటే మనం అనుభవించడానికి కావలసినటువంటి 3 ప్రధానమైనటువంటి విషయాలు. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేసుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో మొట్టమొదటి గనక మీరు గమనిస్తే, మీ మనస్సు అను నడుము కట్టుకొని. జాగ్రత్త గమనించండి. బయటికి వెళ్ళేటప్పుడు సర్వసాధారణంగా మీరు బెల్ట్ దేనికి పెట్టుకుంటారు? బెల్ట్ దేనికి పెట్టుకుంటారు? డ్రెస్ పెట్టుకుంటారు, అవునా? సో బయటికి వెళ్ళేటప్పుడు బెల్ట్ పెట్టుకొని వెళ్తారు. డ్రెస్కి కారణం ఏంటి? అది మనల్ని చక్కగా మన డ్రెస్ని ఇంటాక్ట్ పెట్టుద్ది. అట్లానే బయటికి వెళ్ళినప్పుడు, లేదంటే మన జీవితంలో జీవించేటప్పుడు మనం దేన్ని కట్టుకొని బయలుదేరాలి? మనస్సు అను నడుము కట్టుకొని. అంటే ఫస్ట్ విశ్వాసులుగా మీ మైండ్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకోండి. మీ మైండ్స్ వేవరవని మాకండి. మీ మైండ్స్ దేని పడితే దాని మీద ఫోకస్ చేయడానికి వీల్లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు మన మైండ్ అంటే అఫ్కోర్స్ మన కళ్ళు దేని చూస్తాయి, మన మైండ్ కూడా అదే చూస్తుంది. ఈరోజు మన కళ్ళు బెంజ్ కార్న్స్ వస్తాయి, రేపేమో ఆడి కార్న్స్ వస్తాయి, ఎల్లుండేమో ఆటోన్స్ వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? దేనికో దాన్ని ఫిక్స్ అవ్వాలా లేదా? బెంజ్ కారు కొనలేవు, ఆడి కారు కొనలేవు, ఆటో కొనలేవు, ఏదైనా ఒక్కటి కొనగలుగుతావు. అంటే అప్పుడు ఏం చేయాలి? నీ మైండ్ని. అమ్మా, ఈరోజు మైండ్కి ఉన్నటువంటి ప్రాబ్లం అదే. దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. నీ కళ్ళ ముందు చాలా కనబడుతున్నాయి. సో అందుకనే మన మైండ్ వేవరైపోతుంది. ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా, ఇది అవసరమా, ఇది అవసరమా, ఇది అవసరమా, అన్నిటిని చూస్తున్నాం, అన్ని కావాలనుకుంటున్నాం, అన్ని కోరుకుంటున్నాం. అందుకే జీవితాలు అస్థిరంగా తయారవుతున్నాయి. నో 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 నీ మైండ్ ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ థింగ్. దేవుడు మన జీవితాన్ని ఎట్లా డిజైన్ చేశాడంటే, సో దట్ యూ కెన్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ ఎట్ ఎ టైం. అందుకే పేతురు గారు అంటున్నాడు, ముందు నీ మైండ్ని నీ స్వాధీనంలో తెచ్చుకో, నీ మైండ్ని నీ కంట్రోల్లో తెచ్చుకో. నిజానికి మన జీవితాల్లో సమస్య ఎప్పుడు ఆరంభమవుతుందంటే, వెన్ యూ హ్యావ్ ఏ అన్డిసిప్లిన్డ్ మైండ్. ఒక క్రమశిక్షణ లేనటువంటి మైండ్ నీ జీవితానికి ఎప్పుడు కూడా చేటు తీసుకొస్తుంది. మన మైండ్కి క్రమశిక్షణ ఉండదు, మన ఆలోచనకి క్రమశిక్షణ ఉండదు. ఈ రోజు ఒక ఆలోచన వస్తుంది, రేపు ఒక ఆలోచన వస్తాయి, ఎల్లుండి ఒక ఆలోచన, ఈ లోపల నీ ఫ్రెండ్ ఒక ఆలోచిస్తాడు, ఈ లోపల ఏమంటారు మీ ఇంట్లో వాళ్ళు ఒక ఆలోచిస్తారు. సో ఇన్ని ఆలోచనల్లో నీ మైండ్ ఏం చేస్తూ ఉంటుంది? తిరుగుతూ ఉంటుంది. సో ఆబ్వియస్గా ఏం చేస్తావు? వీళ్ళు చెప్పినట్టు చేస్తావు, వాళ్ళు చెప్పినట్టు చేస్తావు, వాళ్ళు చెప్పినట్టు చేస్తావు, వాళ్ళు చెప్పినట్టు చేస్తావు. నో 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 అది కాదు జీవితం జీవించే విధానం. లెర్న్ టు ఫస్ట్ ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. ఒక్కదాని మీదే దృష్టి పెట్టు. నీ మైండ్ని వ్యాపారం మక్క. ఒక ఆయన అంటాడు, మన జీవితంలో సమస్యలన్నీ కూడా మన చెవుల మధ్యలో ప్రారంభమవుతాయి. ఎక్కడ ప్రారంభమవుతాయి అమ్మా? ఈ చెవిలోకి ప్రవేశిస్తుంది ఒక మాట, అవునా? ఈ చెవిలో ప్రవేశించి ఇక్కడ మధ్యలో ఏముంటుంది? మధ్యలో ఏముందమ్మా? మైండ్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ చెవిలోండి వచ్చినటువంటి ఆలోచన ఎక్కడికి వస్తుంది? మైండ్లోకి వచ్చి స్లోగా గూడు కట్టుకుంటుంది. ఆ ఆలోచన నెమ్మదిగా నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. పనిచేసి చేసి 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 చివరికి ఆ ఆలోచన కార్యరూపం దాల్స్తుంది. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఈ ఆలోచన గనక మనము ఇటు నుండి తీసుకొచ్చి ఇటు నుండి వదిలిపెట్టామనుకోమ్మా, మధ్యలో స్టాగ్నేట్ అవుతుందా? అవునా?
అదేంటో నాకు అర్థం కాదు. కానీ ఆదివారం ప్రసంగం మట్టికి ఈ చెవులుండి ఆ చెవులోకి వెళ్ళిపోద్ది. మీ ఇంట్లో వాళ్ళ మాటలు వెళ్ళవేంటి? మీరు మాట్లాడుకునే మాటలు వెళ్ళవేంటి? 20 సంవత్సరాల వరకు జ్ఞాపకం చేయండి, ఆ మాటలు భలే జ్ఞాపకం ఉంటాయి. నువ్వు ఫలానా రోజు ఏమన్నావు తెలుసా అంటే దాని అర్థం ఏంటి? ఈ ఆలోచనలు మైండ్లోకి వచ్చి ఇది లోపల ఇల్లు కట్టుకొని పిల్లలు కూడా కట్టుంది. ఇప్పుడు మనం ఏం చేసాం? వాక్యాన్ని బట్టికి ఈ చెవులను తీసుకొచ్చి ఇక్కడ ఉండిచ్చామా? అదేంటో పాస్టర్ గారు కూర్చున్నప్పుడు భలే ఉండదు పాస్టర్ గారు, మీరు వాక్యం చెప్పడం భలే ఉండదు పాస్టర్ గారు. ఆ గేటు దాటంగానే ఏమైపోద్ది? ఇది ఒక్కడి బట్టికి నిలబట్టలేదమ్మా ఇక్కడ. మరి నాకు ఆ సీక్రెట్ ఏంటో అర్థం కాదు. మిగతావన్నీ నిలబడతాయి. అసలు మిగతా ఆలోచనలు, అబ్బో మీ ఫ్రెండ్ చెప్పిన మాటలు, మీ అమ్మా నాయన చెప్పిన మాటలు, అదవుతున్నా మీ బంధువులు చెప్పిన మాటలు, మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలు, ఈ మట్టికి లోపల చాలా బలంగా పాతుకుపోతాయి. అందుకే సమస్య ఎక్కడ ప్రారంభమైద్దమ్మా? ఈ చెవుల మధ్యలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, మీరు అలవాటు చేసుకోవాల్సిన ఏంటంటే, దేన్ని ఆలోచన ఈ మధ్యలో పెట్టాలి, దేన్ని బయటకు పంపించేయాలి. అది డిసిప్లినింగ్ యువర్ మైండ్. సో సమస్య ఎప్పుడు కూడా ఇట్ బిగిన్స్ బై వాట్ యు హియర్. నువ్వు ఏదైతే వింటావో. నిజానికి నీ జీవితాన్ని కట్టేది కానీ, నీ జీవితానికి ఉపయోగపడేది కానీ దేవుని మాట ఒక్కటే. అందుకే ఏమన్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు దేవుని మాట విన్నప్పుడు, ఆ దేవుని మాట నీ మైండ్లోకి సింక్ అయినప్పుడు, ఆ మైండ్లోకి సింక్ అయినటువంటి దేవుని మాట నీ జీవితంలో కార్యరూపంగా బయటకు వచ్చినప్పుడు, అప్పుడు నీ జీవితం డిఫరెంట్గా ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ ఒక్క మాటను మట్టికి నువ్వు ఇక్కడ ఉంచట్లేదు, మిగతా మాటలన్నీ కూడా చాలా భద్రంగా కాపాడుకుంటున్నావు. సంవత్సరాల తరబడి కాపాడుకుంటున్నావు. నువ్వు చచ్చేంతవరకు అవి ఉంటాయి ఆలోచనలు. ఆ మాటల మట్టికి పాస్టర్ గారు మీకు ఏం తెలుసు పాస్టర్ గారు, అంత తేలిగ్గా మర్చిపోతానా? అదే నీ సావు. నువ్వు మర్చిపోవట్లే, అదే నీ సావు. నువ్వేం చేయాలి? నిజానికి ఆ మాటలు ఎప్పుడో వదిలిపెట్టాల్సినమ్మా. అందుకే సమస్య మన జీవితాలు ఎక్కడ ప్రారంభమవుతుంది? పేతురు ఎందుకు అంటున్నాడు కదా, ఆయన ఏమంటాడు? ముందు మీ మనస్సు కట్టుకోండి. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ మైండ్. నీ మైండ్లోకి ఏం ఆలోచన చెప్పిస్తున్నావు, ఏ మాటలు నువ్వు స్టోర్ చేసుకుంటున్నావు, ఏ విషయాల మీద నువ్వు డ్వెల్ చేస్తున్నావు, ఏ విషయాలను బట్టి నువ్వు కార్యరూపంలో తీసుకొచ్చి నీ జీవితాన్ని ముందు నడిపిస్తున్నావు. బీ కేర్ఫుల్. దోస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. నిజానికి మనందరి జీవితంలో కూడా దేనిలో ఒక దాని మీద మనము ఏమంటారు, వి సెట్ అవర్ హోప్ ఆన్ సంథింగ్, రైట్? మనందరి జీవితాల్లో కూడా స్టూడెంట్స్ అనుకోండి, రైట్? మీ హోప్ అంతా దేని మీద కదా? ఎగ్జామినేషన్స్, ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ అవ్వగానే క్యాంపస్ ఇంటర్వ్యూ అవ్వగానే జాబు, ఇవన్నీ కూడా. సో దేని మీద మనం మైండ్ పెడుతున్నాం? యు ఆర్ సెట్టింగ్ యువర్ హోప్ ఆన్ సంథింగ్. పెళ్లి కాబోయేటువంటి యవనస్తులు దేని మీద వాళ్ళ మైండ్ పెడతారు? ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి మీద వాళ్ళు దృష్టి పెడతారు. ఎలక్షన్కి సిద్ధపడేటువంటి వాళ్ళు దేని మీద మైండ్ పెడతారు? ఎలక్షన్లో గెలవటానికి. సో ఈ రకంగా మనం చూస్తున్నప్పుడు నిజానికి మన మైండ్ అనేటువంటిది దేనిలో ఒక దాని మీద మనము పెట్టి దాని మీద మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. నిజానికి నువ్వు దేని మీద అయితే నువ్వు మైండ్ పెట్టి నువ్వు ఆలోచిస్తున్నావో, దట్ ఈస్ అ కంట్రోలింగ్ డిజైర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని కంట్రోల్ చేసేటువంటి కోరిక, ఆశ దానికి ఉంది. ఒకవేళ అది నీకు అక్కర్లేనిది అయితే ఎప్పుడో నీ మైండ్లో బయటికి వెళ్ళిపోయేది. కానీ నీ మైండ్లో అది ఉందంటే, నీ మైండ్లో అది వేళ్ళూనుకొని ఉందంటే, నీ మైండ్లో అది కార్యరూపంలో తీసుకొచ్చేటువంటి ఒక అంశముగా ఉందంటే, మేబీ దట్ ఈస్ అ కంట్రోలింగ్ డిజైర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఆధీనంలో తీసుకొచ్చేటువంటి కోరిక, ఆలోచన అదే అయి ఉండొచ్చు. ఇప్పుడు పేతురు గారు అంటున్నాడు, నీ మైండ్ని దేని మీద ఫోకస్ చేయాలి? నీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మన మైండ్స్ దేని మీద ఫోకస్ చేయాలి? దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలందరూ కూడా మన మైండ్స్ దేని మీద ఫోకస్ చేయాలి? ఒకే ఒక్కటి. ఏంటది? ప్రభు యొక్క రాకడ. ఎంతమంది ఒక్కదాని గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి? అసలు మన డైలీ ప్లానింగ్లో ప్రభు రాబోతున్నాడు అనేటువంటి విషయం అసలు ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్లాన్? మాట్లాడరేంటమ్మా? అసలు ఆలోచన ఉందా ప్రభు రాబోతున్న సంగతి? మనం చాలా వాటి గురించి ప్లాన్ చేస్తున్నాం, అవసరమైన ఒక్కటి తప్పితే. పేతురు అంటున్నాడు, మన జీవితంలో యూ హ్యావ్ టు సెట్ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థింగ్, క్రైస్ట్ ఈజ్ కమింగ్. ప్రభువు ఆయన రాబోతున్నాడు. సో నీ మెంటల్ ఎనర్జీ కానీ నీ మెంటల్ ఫోకస్ కానీ ఇదంతా కూడా ఒక్కదాని మీదే నువ్వు కేంద్రీకృతం చేసి పెట్టాలి. ఏంటో తెలుసా? అది ప్రభువు ఆయన తిరిగి రాబోతున్నాడు. నేనంటాను, ప్రభువు తిరిగి రాబోతున్నటువంటి విషయం గనక నీ జీవితాన్ని డామినేట్ చేస్తేనమ్మా, నీ చాయిసెస్ చాలా వేరుగా ఉంటాయి. మన చాయిసెస్ రైట్ చాయిసెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే, మనం దీని కాకుండా మనం దేన్ని ఫోకస్ చేస్తామంటే, ఇదిగో నేను ఒక 60 ఏళ్ళు బతుకుతానండి, నా తర్వాత నా పిల్లలండి ఇంకొక 60 ఏళ్ళు బతుకుతారండి, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలండి ఇంకొక 60 ఏళ్ళు బతుకుతారండి, కాబట్టి ఒక 60 + 60 + 60 180 సంవత్సరాలకి తగినట్టుగానే నేను సంపాదించాలి. మాట్లాడరే? దానికి తగినట్టుగా నేనేం కూడబెట్టాలి. కారణం ఏంటంటే, నేను పడిన కష్టాలండి మా పిల్లలు పడకూడదండి. సో ఇప్పుడు నీ లైఫ్ అంతా దేని కొరకు నువ్వు తాపత్రయపడుతున్నావు? నీ పిల్లల్ని సుఖపెట్టవు నీ ఫోకసా? మాట్లాడరేంటమ్మా? నీ పిల్లల్ని సుఖపెట్టవు నీ ఫోకసా? కష్టపడితే ఏమైంది? వాళ్ళు కష్టపడకూడదు? వాళ్ళు మాట్లాడరేంటమ్మా? సో ఇప్పుడు నీ నీ ఈ హోల్ ఫోకస్ దేని మీద ఉంటుంది? అసలు పోయింది. అసలు ప్రభు రాబోతున్నాడు, ప్రభు రేపో మాపో వస్తాడు, ఆయన ఎప్పుడైనా వస్తాడు. అసలు దాని గురించి కాదు, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? అంటే ఇప్పుడు నీ ప్రయారిటీ ఏమైపోయింది? సో దేన్ని బట్టి నువ్వు చాయిసెస్ తీసుకుంటావు? సో ఇప్పుడు 3 తరాలకు కావాల్సినంత నేను సంపాదించాలి. సో ఆబ్వియస్గా నువ్వు 3 తరాలకు సంపాదించాల్సినంత సంపాదన నీ ఉద్యోగం ఇవ్వదు. నీ ఉద్యోగంలో ఎన్ని జీతాలు ఉంటాయి? మాట్లాడేటమ్మా, ఉద్యోగంలో ఎన్ని జీతాలు ఉంటాయి? నీకున్న కోరికలకి ఇప్పుడు ఎన్ని జీతాలు కావాలి? 1 జీతం సరిపోదు. సో ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? సో నువ్వు తప్పుదారి పట్టడానికి, నువ్వు తప్పుడు విధానంలోకి వెళ్ళడానికి బలమైన కారణం ఏంటి? నువ్వు చేసేటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం దేని బట్టి వచ్చింది? నీ ఆలోచన బట్టి వచ్చింది. నీ ఆలోచన ఏంటి? నువ్వు ఇక్కడ సుఖంగా ఉండాలి, నీ పిల్లలు సుఖంగా ఉండాలి, నీ మనవాళ్ళు సుఖం. ఈజ్ దట్ ద రైట్ యాటిట్యూడ్? క్రైస్తవుడు దేని గురించి ఆలోచించాలమ్మా? లోకంలో ఉన్నవాడు దాని గురించి ఆలోచించడం ఒక అర్థం ఉందమ్మా. వాడికంటే ప్రభు గురించి తెలియదు. కానీ మందిరాలకు వచ్చేవాళ్ళు, దేవుని గురించి తెలిసేటువంటి వాళ్ళు, మీరు దేని గురించి మీరు ఫోకస్ చేయాలి? దేని గురించి మీరు బ్రతకాలి? ఏది దృష్టిలో పెట్టుకొని మీరు బ్రతకాలి? అది గనక మీరు దృష్టిలో పెట్టుకొని పెరిగితే, నేనంటాను, మీరు పిల్లలు పెంచే విధానాలు వేరుగా ఉంటాయి, మీరు పిల్లలకి నేర్పించే విషయాలు వేరుగా ఉంటాయి. ఇఫ్ యువర్ ఫోకస్ ఈస్ గాడ్ అండ్ హిస్ కమింగ్, యు మేక్ చాయిసెస్ బేస్డ్ ఆన్ దట్. అందుకే పేతురు అంటున్నాడు, మీ మనస్సు అను నడుము కట్టుకోండి. దేని కొరకు కట్టుకుంటారు? డోంట్ ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఈ లోకంలో డిస్ట్రాక్ట్ చేసే విషయాలు చాలా ఉన్నాయి, వాటన్నింటిని పక్కన పడేయండి. వాటి కొరకు మీరు బతకాల్సిన అవసరం లేదు, వాటి కొరకు మీరు తాపత్రపడాల్సిన అవసరం లేదు. అవి ఏవి కూడా నిలబడేవి కాదు, అవి ఏవి కూడా నిలిచేవి కావు. ప్రభు వచ్చినప్పుడు వాటికి అసలు ప్రాధాన్యతే లేదు. నిత్యత్వంలో అసలు వాటి ఊసే లేదు. దాని కొరకు నీ జీవితాన్ని ఎందుకు వేస్ట్ చేస్తావమ్మా? దాని కొరకు విలువైనటువంటి నీ కుటుంబాన్ని ఎందుకు వేస్ట్ చేస్తావు?
లోకస్తుల్లాగా. ఫిక్స్ యువర్ హోప్ ఆన్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. అప్పుడు ప్రాధాన్యత అనేటువంటిది నీకు అర్థమవుతుంది. దేని కొరకు జీవించాలో నీకు అర్థమవుతుంది, ఏది వదిలిపెట్టాలో నీకు అర్థమవుతుంది, ఏది పొందుకోవాలో నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ జీవితంలో సరైనటువంటి అభివృద్ధిని నువ్వు సాధిస్తావు. కారణం ఏంటంటే లైఫ్ ఆఫ్ ఫ్లరిషింగ్ ఈజ్ ఆల్వేస్ ఫ్యూచర్ ఓరియంటెడ్. నా మాట మీకు అర్థమవుతున్నా? మన జీవితాలు ఫ్యూచర్ ఓరియంటెడే, కానీ మనం అనుకునే ఫ్యూచర్ వేరు, దేవుడు అనుకున్న ఫ్యూచర్ వేరు. అందుకనే మనం తప్పుదారిలో వెళ్తున్నాం. Your life should be future oriented, but the future is always in Christ. దేవునిలో నీ ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్తులో నిత్యత్వములో నీ యొక్క ఫ్యూచర్ ఏంటి, దాన్ని బట్టి నువ్వు వేసేటువంటి ప్రణాళిక నిన్ను అభివృద్ధిలోకి నడిపిస్తుంది. కానీ ఈ లోకానుసారంగా నువ్వు చేసేటువంటి ప్రణాళికలు, దీని ప్రకారం నువ్వు చేసేటువంటి ప్లాన్స్, అవి ఎప్పుడు కూడా నీ జీవితానికి సుస్థిరతను తీసుకొని రావు, అవి అస్థిరతను తీసుకొస్తాయి. అందుకనే ఇటు అటు కొట్టబడుతున్నాయి జీవితాలు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం కనుక గమనిస్తే పేతురు గారు అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. జాగ్రత్త గమనించండి. మొట్టమొదటి దానిలో మైండ్ గురించి మాట్లాడాడు. ఇట్స్ అబౌట్ యువర్ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీ. రెండోది కనుక గమనిస్తే నీ బిహేవియర్, అంటే నీ మైండ్కి నీ బిహేవియర్కి కనెక్షన్ ఉంది. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నాడు అయితే నీ బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, యేసు ప్రభు నమ్ముకోకపోతే నీ బిహేవియర్ వేరుగా ఉంటుంది. కారణం ఏంటంటే నీ నమ్మకం ఏదైతే ఉందో, నీ మైండ్ దేని మీద అయితే ఫోకస్ అయి ఉందో దాన్ని బట్టే నీ బిహేవియర్ ఉంటుంది. నీ బిహేవియర్ అనేటువంటిది నీ నమ్మికకు భిన్నంగా ఉండదు. నువ్వు ఏది నమ్ముతావో దాని ప్రకారమే జీవిస్తావు. నువ్వు లోకాన్ని నమ్మితే లోకపరంగా జీవిస్తావు. నువ్వు ప్రభుని నమ్ముకుంటే ప్రభుకు అనుసరించి నువ్వు బతుకుతావు. బికాస్ యువర్ బిహేవియర్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ యువర్ బిలీఫ్ సిస్టమ్. నువ్వు దేని నమ్ముతావో దాన్ని బట్టే నీ ప్రవర్తన ఉంటుంది. అందుకనే ఇప్పుడు పేతురు గారు మొట్టమొదటిది నీ యొక్క మైండ్ దేని మీద ఫోకస్ చేయాలో, నీ నమ్మికను గురించి మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేటువంటి రెండో అంశం ఏంటో తెలుసా? నీ బిహేవియర్, నీ ప్రవర్తన. నీ ప్రవర్తనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్తమైన ప్రవర్తయందు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత అంటే ఒక రకంగా చెప్పాలంటే వేరుపారి ఉండుట. వేరుపారి ఉండుట అంటే లోకములో ఉన్న వారి జీవితానికి క్రీస్తును నమ్ముకున్నటువంటి వారి జీవితానికి మధ్యలో తేడా స్పష్టంగా ఉండాలి. ఈరోజు ప్రాబ్లం ఏంటో తెలుసమ్మా? లోకస్తులకి క్రైస్తవులకి పెద్ద తేడా ఏం లేదు. లోకస్తులు ఎట్లా బతుకుతున్నారో క్రైస్తవులు కూడా అట్లనే బతుకుతున్నారు. వీళ్ళు ఒక ట్యాగ్ ధరించుకున్నారు, టైటిల్ ధరించుకున్నారు, మేము క్రైస్తవులు అని, మేము చర్చికి వెళ్తామని బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. కానీ వాళ్ళ ప్రవర్తనకి మన ప్రవర్తనకి అసలు తేడానే లేదు. As a Christian, your behavior should be different from the behavior in the world. నీ ఫ్రెండ్స్ లాగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీ కొలీగ్స్ లాగా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? కారణం ఏంటంటే నీ బిహేవియర్లో మార్పు లేదు. ఒకవేళ నువ్వు క్రీస్తును పోలినటువంటి జీవితం కనుక నీకుంటే నీ ఫ్రెండ్స్ చెప్పినట్టు చేయవమ్మా. నీ ఫ్రెండ్స్ ప్రవర్తించినట్టు ప్రవర్తించావు. ఆ కాలేజ్ క్యాంపస్లో కూడా విభిన్నంగా బతుకుతావు. నేను ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ రోజు ర్యాగింగ్ చుట్టుముట్టారు నన్ను. అరే అబ్బాయి నువ్వేం చేయాలి? సినిమా పాటలు పాడాలి, నువ్వు బూతులు మాట్లాడాలి. నేను మాట్లాడడం పోన్నాను. నేను హాస్టల్ తీసుకెళ్ళి ర్యాగింగ్ చేసుకోపో. నేను మట్టికి చెయ్యను. ఎందుకు చేయాలా? కాలేజ్ అంతా మారుమోగిపోయింది. ఫస్ట్ ఇయర్లో వీడు ఎవడో జాయిన్ అంట, వాడు బూతులు మాట్లాడంట, వాడు సినిమా పాటలు పాడంట, మొత్తం వచ్చి నన్ను రాసేయడం మొదలుపెట్టారు సీనియర్స్ అందరూ. వీడితో ఎట్లాగైనా బూతులు మాట్లాడితే వీడితో ఎట్లా పాటలు పాడించాలి అని. ఇక చివరిగా వాళ్ళు విసిగిపోయి అన్నారు, సరే రా నీ ఇష్టం వచ్చిన పాట పాడరా అన్నాడు.
నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తావంటే ఆ రోజున నేను కాంగోస్ ప్లే చేస్తాను. అప్పటికి ఎప్పుడు ఇంజనీరింగ్లో. అప్పుడు ఒకడు సీనియర్ అన్నాడు, ఆ నేల మీద 3 సున్నాలు కుట్టాడు, ఇసుకలో 3 సున్నాలు పెట్టి కొట్టుకుంటూ పాడరా అన్నాడు. లిటరల్గా నేల మీద కొట్టుకుంటా నాతో నీవు మాట్లాడిచిన పాట పాడే. పెళ్ళిందో నాకు అర్థమైంది మా మామగారు ఆ పాట రాశాడని. చూసారా కనెక్షన్స్ అమ్మా? దేవుని సర్వాధికారుల కనెక్ట్. నువ్వు నిలబట్టం నేర్చుకో. నువ్వెందుకు వాళ్ళ ప్రకారం చేయాలి? ఏ క్యాంపస్లో విభిన్నంగా బతకలేవా? క్యాంపస్లో ప్రభు కొరకు బతకలేవా? ర్యాగింగ్ అంతా అయిన తర్వాత క్రిస్మస్ ప్రోగ్రాం పెట్టి నన్ను ర్యాగ్ చేసి సీనియర్స్ అందరినీ ఇన్వైట్ చేశా. వాళ్ళందరూ వచ్చారమ్మా. దేవుని స్తోత్రం. సువార్తను విన్నారు వాళ్ళు. లోకంలో మనం ఎందుకు కలిసిపోవాలి? ఎందుకు మనం విభిన్నంగా ఉండకూడదు? అప్పుడు క్యాంపస్లో బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాను జేఎన్టీలో. నేను అంటున్నాను, నీ విభిన్నమైన జీవితం దేవుని కొరకు సాక్షార్థంగా అది మండాలి. లోకంలో కలిసిపోమాకండి. క్యాంపస్కి వెళ్ళంగానే క్యాంపస్ విధానాలు కాదు, ఆఫీస్కి వెళ్ళంగానే ఆఫీస్ విధానాలు కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాల్సిందే, పరిశుద్ధంగా ఉండాల్సిందే. స్థలాన్ని బట్టి నువ్వేమి నీ వేషాలు మార్చమాక. ఇట్ ఈస్ డేంజరస్. పేతురు గారు అంటున్నాడు, ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు పరిశుద్ధులై ఉండు. ఎక్కడ ఉన్నా, మీరు ఏ స్థానంలో ఉన్నా, మీరు ఏ స్థలంలో ఉన్నా ప్రత్యేకత ఉండాల్సిందే. లోకంలో వాళ్ళలాగా చేయడానికి ప్రయత్నం చేయమక్కడమ్మా. యువర్ వేస్ షుడ్ ఆల్వేస్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు బయట జీవించేటువంటి జీవన విధానం నీ అంతరంగంలో క్రీస్తు తీసుకొచ్చినటువంటి మార్పుని పోలుండాలి. నిజంగా అంతరంగంలో గనక క్రీస్తు నీ జీవితాన్ని మార్చుంటే బాహ్యంగా నీ ప్రవర్తనలో అది స్పష్టంగా కనపడాలి. అది పరిశుద్ధత అంటే. ఆ మాటకు వస్తే లోకములో పరిశుద్ధత అనేటువంటిది నువ్వు కోరుకుంటావు. ఉదాహరణకి నీ టూత్ బ్రష్ పరిశుద్ధమైనది. ఏమా నీ టూత్ బ్రష్ పరిశుద్ధమైందా కాదా? మీ ఇంట్లో అందరూ ఒక టూత్ బ్రష్ వాడతారా? మాట్లాడరే. ఎవరి టూత్ బ్రష్ వాళ్ళదేనా అంటే అర్థం ఏంటి? ఎవరి టూత్ బ్రష్ పరిశుద్ధంగా పెట్టుకున్నారా లేదా? సో ప్రతిరోజు జాగ్రత్తగా ఏం చేస్తారు? ఆ టూత్ బ్రష్ పరిశుద్ధంగా చూసుకుంటారా లేదా అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ సెట్ అపార్ట్, డిస్టింక్ట్ ఫర్ యువర్ యూస్. పాలగిన్ని పరిశుద్ధమైందా కాదా? పాలగిన్నెలో కూర వండుతారా? పోనీ కూరగిన్నెలో పాలు వండుతారా? అంటే డే టు డే లైఫ్లో పరిశుద్ధత మెయింటైన్ చేస్తారా చేయట్లేదా? మరి ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు పరిశుద్ధత లేకపోతే ఎట్లాగమ్మా? ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ప్రత్యేకత లేకపోతే ఎట్లాగా? సో దేవుడు నిన్ను రక్షించుకుంది, నిన్ను ప్రత్యేకపరిచింది ఆయన ఉద్దేశాల కొరకు నువ్వు వాడబట్టానికి, అవునా కాదా? మరి ఏమైతుంది? ఆ పరిశుద్ధత, ఆ ప్రత్యేకత కనబడదే. పరిశుద్ధతలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 జాగ్రత్తగా మీరు గమనించండి. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో 2 ఉపమానాల ద్వారా ఈ పరిశుద్ధతను అద్భుతంగా హైలైట్ చేశాడు. ఒకటి ఉప్పు గురించి మాట్లాడాడు, రెండోది వెలుగు గురించి మాట్లాడాడు. ఉప్పు అనేటువంటిది ఇట్ స్పీక్స్ అబౌట్ ఎక్స్క్లూజివ్నెస్, ప్రత్యేకత గురించి మాట్లాడుతుంది. కూరలో ఫ్లేవర్ దేని బట్టి వస్తామా? మీరు ఎన్ని వేయండి, మసాలాలు దంచి కొట్టండి, సాంబారు పొళ్ళు, ఆ పొడి ఈ పొడి అన్నీ వేయండి, ఉప్పు అయిపోతే ఎట్లా ఉంటుంది? సో ఉప్పు అనేటువంటిది ఏం చేస్తుంది? ఓ డిస్టింక్టివ్నెస్ తీసుకుని రాట్లా కూరకి. సో క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రభు ఎట్లాగా ఉండాలని కోరుకున్నాడు? నువ్వు ఉప్పులాగా ఉండాలా? యు నీడ్ టు బి ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ ద వరల్డ్.
లోకస్తులు చూసినట్టు నువ్వు చూడక్కర్లేదు, లోకస్తులు చేసినట్టు నువ్వు చేయక్కర్లేదు, లోకస్తుల యొక్క అలవాట్లు నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు, లోకస్తుల యొక్క మాటలు నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు. యువర్ లైఫ్ షుడ్ బి ఎక్స్క్లూజివ్, పరిశుద్ధత. రెండోది, యువర్ లైఫ్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్, మాదిరిగా ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు వెలుగుగా ఉండాలి. వెలుగు అనేటువంటి మాట ప్రభు ఏ కాంటెక్స్ట్ లో పెట్టాడు? యూదులారా, మిమ్మల్ని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు, మీ ద్వారా రక్షకుని తీసుకొచ్చాడు, కాబట్టి యూ హ్యావ్ టు బి ద లైట్ ఆఫ్ ఆల్ నేషన్స్. క్రీస్తు యొక్క సాక్ష్యం యూదా జనాంగము ద్వారా లోకమంతటికి కూడా అది ప్రజ్వరిల్లాలి. అలానే క్రైస్తవుల యొక్క జీవితం ఎట్లా ఉండాలి? యూ హ్యావ్ టు బి ద లైట్. సో పరిశుద్ధతలో ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వెన్ యు ఆర్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్, దేవుని యొక్క ఉద్దేశాల కొరకు నువ్వు ప్రత్యేకపరచబడినప్పుడు నీ జీవితంలో డిస్టింక్టివ్నెస్ ఉండాలి, నీ జీవితంలో ఎగ్జాంపుల్ ఉండాలి, మాదిరి ఉండాలి. పేతురు గారు అంటున్నాడు పరిశుద్ధంగా జీవించండి. ఫైనల్గా అంటున్నాడు పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో గడుపుడి. నేను అంటున్నాను ఫియర్ గాడ్. మూడో ఆస్పెక్ట్ ఏంటి చెప్పండి? మొట్టమొదటి విషయం ఏంటి? ఫిక్స్ యువర్ రైస్, ఫిక్స్ యువర్ మైండ్. దేని మీద? ప్రభు యొక్క రాకడ. రెండో విషయం ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధతలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేంటి? ప్రత్యేకత. రెండోది ఎగ్జాంపుల్, మాదిరి. మూడోది ఏమన్నాను? భయపడండి, దేవునికి భయపడండి. ఇక్కడ పేతురు గారు ఈ 17వ వచనంలో 18వ వచనంలో కూడా 3 కారణాలు ఇస్తాడు. వై షుడ్ యు ఫియర్ గాడ్? ఎందుకు నీవు దేవునికి భయపడాలి? మొట్టమొదటిది, నీ జీవితం చిన్నది గనుక. లైఫ్ ఈజ్ షార్ట్. దేవుడేమో లైఫ్ ఈజ్ షార్ట్ అంటుంటే నువ్వెందుకు లాంగ్ లైఫ్ కోసం ఆరాటపడతావు? దేవుడు ఏమంటున్నాడు? ప్రతిదినం ఏమా ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఈ రోజు ఇచ్చాడు ప్రభా నీకు వందనాలు, లైఫ్ ఈజ్ షార్ట్. అందుకే భూమి మీద ఏమంటున్నాడు? మీరు పరదేశులై ఉన్నంతకాలం. అమ్మ, భూమి మీద మనం సెటిల్ అవడానికి రాలే. అసలు ఈ పదం భలే వాడతారు. సెటిల్ అయిపోయారు పాస్టర్ గారు. సెటిల్ అయిపోయారా? అరే భూలోకంలో సెటిల్ అయ్యేవాడు ఒక్కడు కూడా లేడయ్యా. మనకి ఎట్లా ఉంటే జాబ్ రాగానే సెటిల్ అయిపోయాడు, పెళ్ళి అవ్వగానే సెటిల్ అయిపోయాడు, ఇల్లు కొనగానే సెటిల్ అయిపోయాడు. అసలు అన్నిటికీ సెటిలే. ప్రభు ఏమంటున్నాడు? మీరు సెటిలర్స్ అంటున్నాడా? చెప్పండి, మీరు సెటిలర్సా? మీరు సోజోనర్సా? భూమి మీద ఎవరమ్మా మనం? ఎందుకు దేవునికి భయపడాలంటే మీరు పరదేశులు గనుక. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు వేసే ప్రణాళికలు, మీరు కలిగి ఉన్నటువంటి ఆకాంక్షలు, ఇవన్నీ కూడా దేని బట్టి ఉండాలంటే కన్సిడరింగ్ దట్ యువర్ లైఫ్ ఈజ్ షార్ట్. భూమి మీద నీ జీవితం చిన్నది. రెండోది అంటున్నాడు తీర్పు తీర్చేవాడున్నాడు, జాగ్రత్త. తీర్పు తీర్చేవాడున్నాడు, జాగ్రత్త. నువ్వు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది. నువ్వు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట రికార్డ్ అవుతుంది. నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి దృక్పథం రికార్డ్ అవుతుంది. తెలుసా నీకు ఆ సంగతి? నీ పేరు మీద ఒక పుస్తకమే ఉంది, దేవుడు రాసే పుస్తకం. మనం ఎంత గొప్పవాళ్ళం, మనం ఎంత గొప్పవాళ్ళం కదా. మనం పుస్తకం రాయలేం కానీ మొత్తానికి దేవుడు మన గురించి ఏం రాస్తున్నాడు ఉందా లేదా? గ్రంథాలు విప్పబడగా గ్రంథంబులో వారి గ్రంథంబు బాట బయలై పొందెదరు తీర్పును. మన పాత పాటలు రావు, కొత్త పాటలు రావు కదా. గ్రంథాలు విప్పబడతాయి, జాగ్రత్త. పేతురు గారు అంటున్నాడు
తీర్పు తీర్చేవాడికి పక్షపాతం లేదు. ఈయన పాస్టర్ గారని నువ్వు ఫీల్ అవుతావేమో కానీ దేవుడు ఫీల్ అవ్వడం. హలో, ఇదేదో పెద్ద చర్చ నువ్వు ఫీల్ అవుతావు కానీ దేవుడు ఫీల్ అవ్వడం. ఆయనకి ఏం లేదు. హీ డజంట్ కేర్ హూ యు ఆర్. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి, నీ క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు. నిజానికి ఇక్కడ పేతురు గారు రాస్తున్నటువంటి టెన్స్ ప్రెసెంట్ టెన్స్లో ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఆల్రెడీ దేవుని తీర్పు కింద ఉన్నారు, దేవుని తీర్పు కొరకు మీరు సిద్ధపడుతున్నారు. అది దాని అర్థం. మీరు ఆల్రెడీ ఈ లోకంలో కూడా దేవుడు ఆడి మిమ్మల్ని తీర్పు తీరుస్తున్నాడు. దేవునికి పక్షపాతం లేదు. ఆల్రెడీ మనం చేసే క్రియలను బట్టి, ఆల్రెడీ మన ఆలోచనలు బట్టి, ఆల్రెడీ దేవుని తీర్పు మన జీవితాల్లో అది కనబడతా ఉంది. ఒకానొక దినమున ఆ తీర్పు మళ్ళా తిరిగి రాబోతా ఉంది. సో యు ఆర్ లివింగ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. అది దాని అర్థం. నువ్వు బతుకుతుంది దేవుని తీర్పు కింద, నువ్వు పొందబోయేది దేవుని తీర్పు. ఆ దేవుని తీర్పు ఉందనే సంగతి గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకు. అది పేతురు యొక్క సలహా. యు హ్యావ్ టు ఫియర్ గాడ్ బికాస్ దేర్ ఇస్ ఎ జడ్జ్మెంట్. మూడోది అంటున్నాడు, మీ రక్షణ విలువైనది. నేను అంటాను, మా స్టూడెంట్స్ చెప్తా ఉండేవాడు, అరే నువ్వు రాజకుమారుడు రా, బఠానీల కోసం కక్కుత్తిపడమాక. నువ్వెవరివి? రాజకుమారుడు రథంలో వెళ్తున్నాడు అనుకోమా, రోడ్డు పక్కన పిల్లోడు బఠానీలు తిన్నాడు అనుకో, ఆ టకటక రథం ఆపేసి కింద దిగి ఆడి చేతిలో బఠానీలు లాక్కొని తినడం. అప్పుడు వాడు రాజకుమారుడు అవ్వడం. అవుతాడు రాజకుమారుడు? రాజకుమారుడు బఠానీలు పెట్టుకుంటాడా? నువ్వెవరివి? నువ్వు దేవుని కుమారుడివి. దేనికోసం కక్కుర్తి పడతావు? బఠానీల కోసం కక్కుర్తి పడతావా? పేతురు గారు అంటున్నాడు, మీరు ఎట్లా రక్షించబడ్డారు? విలువైన అమూల్యమైన క్రీస్తు రక్తముతో మీరు విలువ పెట్టి కొనబడ్డవాడుగా దానికి తగినట్టు బతకండి. డోంట్ లివ్ చీప్ లైఫ్స్. లోకంలో చీప్గా బతకమాకండి. హుందాగా బతకండి, మర్యాదగా బతకండి. మీరు దేవుని బిడ్డలుగా బతకండి. చిన్న చిన్న వాటి కోసం కక్కుర్తి పడమాకండి. మేక్ హై చాయిసెస్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఉన్నతమైన ఆశలు కలిగి ఉండండి, ఉన్నతమైన ఆశలు కలిగి ఉండండి, ఉన్నతమైన వాటి కొరకు బతకండి. మీరు అమూల్యమైన రక్తము చేత విలువ పెట్టి కొనబడ్డవాడు కనుక దానికి తగినట్టు బతకండి. డోంట్ లివ్ చీప్ లైఫ్స్ ఇన్ దిస్ వరల్డ్. యువర్ లైఫ్స్ హ్యావ్ ఇటర్నల్ కాన్సిక్వెన్సెస్. బీ కేర్ఫుల్. జీవితానికమ్మా పరిణామాలు నిత్యత్వానికి సంబంధించినవి. ద స్టేక్స్ ఆర్ హై అండ్ గాడ్ ఈజ్ ఇన్ చార్జ్. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా బతకండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో, దేవుని వాక్యము చేసేటువంటి వాగ్దానం, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, భయము కలిగి ఉంటారో, వాళ్ళ జీవితంలో ప్రాస్పరిటీ అనేటువంటిది దేవుడు పెడతాడు. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు అక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వల్ల కలుగును. అమ్మా, ప్రాస్పెరిటీ నీ జాబ్లో లేదు, ప్రాస్పెరిటీ నీ ఎడ్యుకేషన్లో లేదు, ప్రాస్పెరిటీ నీ ఫియర్ ఆఫ్ గాడ్లో ఉంది. దేవుని యందు భయభక్తి కలిగి ఉండేటువంటి వాడు ఘనతను సంపాదించుకుంటాడు, వాడు ఐశ్వర్యాన్ని సంపాదించుకోడు, వాడు జీవమును సంపాదించుకుంటాడు. దేర్ఫోర్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ కీ ఫర్ ద లైఫ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఇది ప్రాస్పెరిటీ గాస్పెల్ కాదు. ఇట్స్ టు హ్యావ్ ఫియర్ ఇన్ గాడ్. దేవుని యందు భయము కలిగి ఉండు. దేవుని యందు భయము కలిగి ఉండట అనేటువంటిది ఇట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ ఆఫ్ ద హార్ట్. హృదయానికి సంబంధించినటువంటి ఆలోచన. చూడండి ఏమన్నాడు అక్కడ
ప్రభు అన్నాడు, వారికిని వారి సంతానములకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నీ అనుసరించిన మనస్సు వారికి ఉండిన మేలు. దాని అర్థం ఏంటి? ఈ లోకంలో నువ్వు లోకం కొరకు పాపం కొరకు బతుకుతున్నావంటే దేవుని కొరకు జీవించే మనస్సు నీకు లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయం కలిగి ఉంటావో నీ మనస్సు దేని మీద నిల్చుంటది? దేవుని ఆజ్ఞలకు లోబట్ట మీద నిల్చుంటది. సో దేవుని యందు భయం కలిగి ఉండడం ఇట్స్ యువర్ యాటిట్యూడ్ ఆఫ్ హార్ట్. నీ హృదయములో నువ్వు కలిగి ఉండాల్సింది. ప్రభు అంటున్నాడు, ఇటువంటి మనస్సు నీకుంటే ఎంత మేలు. ప్రాబ్లం ఏంటంటే మన జీవితాల్లో మనకు అటువంటి మనస్సు లేదు. దేవుని ఆజ్ఞకు దేవుని మాటకు లోబడే మనస్సు లేదు. మూడోది అంటాడు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఎ చాయిస్. ప్రభు అంటున్నాడు, జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కండుట వారికి ఇష్టము లేకపోయేను. ఏమండి, రోజు చాలా విషయాలు నాకు ఇది ఇష్టం అండి, నాకు ఇది ఇష్టం లేదండి, నాకు ఇది ఇష్టం అండి, ఇది ఇష్టం లేదని అంటావు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటున్నటువంటిది నీకు ఇష్టముగా ఉండాలి. దట్ హ్యాస్ టు బి యువర్ చాయిస్. దేవుని మాటకు లోబడి దేవునికి యందు భయము కలిగి దేవునిని మన జీవితాల్లో ఎన్నుకోవటం అనేటువంటిది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఈవెన్ దో ఇట్స్ నాట్ ఈజీ. అప్పుడు మన జీవితాల్లో ఏమవసరమా? నిజంగా లైఫ్ ఆఫ్ ఫ్లరిషింగ్. 3 విషయాలు చెప్పండి. ఏంటి లైఫ్ ఆఫ్ ఫ్లరిషింగ్? 3 విషయాలు. మొట్టమొదటి విషయం ఏంటి? నీ మైండ్ ఫిక్స్ చేసి ఉండాలి. దేని మీద? ప్రభు త్వరలో రాబోతున్నాడు. నీ లైఫ్ ఫోకస్ కానీ నీ లైఫ్ యొక్క ఎయిమ్ కానీ దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభించు. నీ పిల్లలను బట్టి నిర్ణయాలు తీసుకోవటం కాదు, లేదంటే నీకున్నటువంటి కోరికల ప్రకారం నిర్ణయాలు తీసుకోవటం కాదు. యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ క్రైస్ట్ కమింగ్. ఆయన యొక్క రాకడ నేపథ్యంలో దేవుని ఎదుట నువ్వు ఎట్లా ఉండగోరుతున్నావు అనేటువంటి దాని మీద నీ మనస్సు నిలుపుకొని దాని ప్రకారం జీవించడం నేర్చుకో. రెండోది ప్రత్యేకత, పరిశుద్ధత. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి. 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రత్యేకత, రెండోది మాదిరి. క్రైస్తవునిగా ఈ లోకంలో జీవించేటప్పుడు నీ జీవితం ప్రత్యేకంగా ఉండాల్సిందే. అది క్యాంపస్ అయినా, అది ఆఫీస్ అయినా, అది హోమ్ అయినా, అది చర్చ్ అయినా, ఎక్కడైనా కానీ యూ హ్యావ్ టు లివ్ ఎక్స్క్లూజివ్ లైఫ్ ఫర్ క్రైస్ట్. తర్వాత దేవుని యందు భయం కలిగి ఉంటా. ప్రభు అంటున్నాడు, ఈ భయపడేటువంటి మనస్సు వారికి ఉండినా ఎంత మేలు. దేవునికి భయపడుతున్నావా? దేని బట్టి దేవునికి భయపడాలి? ఆయన రాబోతున్నాడు, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన దగ్గర మన క్రియలన్నీ కూడా లిఖితములుగా ఉన్నాయి. ఆయనకి పక్షపాతం లేదు. అటువంటి దేవునికి నువ్వు భయపడకపోతే నీ జీవితానికి భవిష్యత్తు ఏముంది? ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్య వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. మనం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని విధానంలో దేవుని వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు మాత్రమే ఆ ప్రాస్పెరిటీ అనేటువంటి మనం గమనిస్తాం. లోక సంబంధమైన ప్రాస్పెరిటీ కాదది, దేవుడిచ్చేటువంటి ఆ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. దానిలో ఫిజికల్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆ ప్రత్యేకత కనపడుతుంది మన జీవితాల్లో. ఈ 3 విషయంలో ప్రభు దగ్గర మనం సరి చేసుకుందామా? ఇదిగో ప్రభా, నా ప్రవర్తనలో, నా మాటల్లో పరిశుద్ధత, పవిత్రత లేదు ప్రభా. ఇదిగో ఏరియాస్లో నేను ఫెయిల్ అవుతున్నాను. ప్రభు దగ్గర ఒప్పుకుందామా?
ప్రభా నేను నీకు భయపడలేదు, నీకు భయపడే మనస్సుంటే ఎంత మేలు. ఇదిగో నీ రాకడి యొక్క గమనంలో నేను బ్రతకట్లేదు, చాలా ప్లాన్స్ చేస్తున్నాం, ఏదో సెటిల్ అయిపోతాం అనుకుంటున్నాం. లేదు, భూమి మీద మేము పరదేశులం, సెటిల్ అయిపోవడానికి ఇక్కడ రాలే. మేము ప్రభు దగ్గర సరి చేసుకుందామా? ప్రభు వాక్య వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. అందులో లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నా. మా జీవితాలు ఫలించుటకును, మా జీవితాల్లో మాదిరిని బట్టి ప్రభా నీకు భయపడేటువంటి జీవితాలు ప్రభా మీరు మాకు దయచేయమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చును నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా సమీక్షించిన ప్రకారం క్షమించండి, వంశోధులు తెక దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మరి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. రైట్ అమ్మా, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్. ఒకనొక పలకరించుకొని మేళ్ళకు మీరు వెళ్ళొచ్చు.